చెల్లమ్మా మైకేదమ్మా చెల్లి చెప్పమ్మా. చెల్లి చెప్పిందా మీరు చెప్పండి. తీసుకోండి చెప్పండి ప్లీజ్. లేడీస్ ఫస్ట్ తమ్ముడు, లేడీస్ ఫస్ట్ రా. అన్న మీరు 20 లక్షల జాబులు తెస్తామంటున్నారు కదా, ఈ రాష్ట్రం ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో అది సాధ్యమేనా? అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? దీనికి మీ ప్లాన్ ఏంటి? లేకపోతే ఇది జస్ట్ ఎలక్షన్ గిమ్మికానా? చాలా స్ట్రాంగ్ ప్రశ్న తల్లి. ఖచ్చితంగా స్ట్రాంగ్. చెల్లమ్మ, మనకు ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ పేరు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరు తల్లి? చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? సిబిఎన్. ఐఎస్బి తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. అదే ఇప్పుడున్న తెలంగాణకి. ఆంధ్ర రాష్ట్రం కియా మోటార్స్ తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. హెచ్సిఎల్ తీసుకొచ్చింది ఎవరు? సిబిఎన్. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని శాసన మండలి సాక్షిగా ఒప్పుకున్నారు తల్లి. 6 లక్షల మందికి మనం ఉద్యోగాలు కల్పించామని వాళ్ళు ఒప్పుకున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్. ఆనాడే ఆయన ఇత్తనాలు వేశారు. అనంతపూర్కి కియా, చిత్తూరుకి ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, కర్నూలుకి రెన్యూబుల్ ఎనర్జీ సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇట్లా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకొచ్చారు. ఆనాడు ఇత్తనాలు వేసాం. ఇప్పుడిప్పుడు ఎక్కువ సిస్టమ్ ఏర్పడింది. కారణం ఆనాడు ఆయన చేసిన కష్టం. ఇప్పుడు కంపెనీస్ అందరు వెయిటింగ్ ఎప్పుడు ఈ బ్యాండేజ్ బబులు పోతాడని. వాళ్ళందరూ నాకు చెప్పారు, బ్యాండేజ్ బబులుని ఇంటికి పంపించండి, మొదటి 100 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతామని. దీంట్లో ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. సో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ విలువ నాకు తెలుసు తల్లి. 100% 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ చెల్లి. రైట్, థ్యాంక్ యూ లోకేష్ గారు. ఒక్కసారి మీరు కూర్చున్నట్లయితే నా వైపు నుంచి ఇంకొక ప్రశ్న ఉంది. మీ పాదయాత్రలో కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కూర్చుందాం ప్లీజ్. కొన్నిసార్లు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. చిత్తూరు దగ్గర అనుకుంటా, ఐ థింక్ మీరు ఒక డిఎస్పీతో రాజ్యాంగం పట్టుకుని మరీ ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని చదివి వినిపిస్తూ ఒక డిఎస్పీ